సో అలా అందరికి ప్రజెంట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్స్. ప్రజెంట్ అయితే మన హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ రోజు అప్డేట్స్ ఏంటి మనం దగ్గరికి వెళ్ళైతే చూసుకుందాం. సో నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ నేను చూపించనుండే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అని ఓవరాల్ గా వీడియో మొత్తం మేము కవర్ చేసినాం. సో ఈ రోజు మన 17 ఫీట్స్ సప్తముఖ హైదరాబాద్ వినాయకుడు అప్డేట్స్ ఏంటో కూడా చూసుకున్నాం. సో నిన్నటికి అండ్ ఈ రోజుకి డిఫరెన్స్ చూసుకోవాలంటే మనకి స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రావు కేతు అయితే సగం వరకు నిన్నటి వరకు కంప్లీట్ అయింది. సో ఈ రోజు చూసుకుంటే ఓవరాల్ గా కంప్లీట్ అయితే చేసేసినారు. అండ్ మనం మండపాల గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మండపాలు ఉన్నాయో అక్కడైతే నిన్నటి వరకు అయితే మొత్తం నీట్ గా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మనకి ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కళ్యాణంకి సంబంధించిన స్వామివారు అమ్మవారు అయితే రాబోతున్నారని మీకు నిన్నటి అప్డేట్ లో కూడా చెప్పినుండే. సో ఈ రోజు అయితే అక్కడ వర్క్ అయితే అవుతుంది. సో అది కూడా వెళ్ళి మనం కవర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మన స్వామివారికి సంబంధించిన అప్డేట్ మాట్లాడుకోవాలి అని అనుకుంటే మొత్తం మనకి 7 ఫేసెస్ వస్తున్నాయి అని చెప్పి మొన్నటి వరకు మేము మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. సో ఈ రోజు అయితే మట్టి పని కూడా కంప్లీట్ అయింది. ఇంకా మన స్వామివారికి సంబంధించిన తొండం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద బొజ్జ వరకు అయితే మట్టి పని అయితే కంప్లీట్ చేసినారు. సో దగ్గరికి వెళ్ళైతే మనం ప్రతి ఒక్క విజువల్ అయితే కవర్ చేద్దాం. పాము అయిపోయిందారా అయిపోలే. స్వామివారు 17 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ హైదరాబాద్ వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓవరాల్ గా మనకి మట్టి పని అయితే 7 ఫేజెస్ కి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. సో నిన్నటికి అండ్ ఈ రోజుకి చూసుకుంటే మనకి తొండం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ చెస్ట్ భాగం దగ్గర కూడా చూసుకుంటే సగం వరకు అయితే మట్టి పని అయితే మన అన్న వాళ్ళు అయితే కంప్లీట్ చేసినారు. సో మనకి ఇంకా చేయల విషయానికి వస్తే మనకి 14 చేయలు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో రేపటి మార్నింగ్ వరకు అయితే అది కూడా కంప్లీట్ చేస్తారు. అండ్ మనకి కింద బొజ్జ దగ్గర చూసుకుంటే మనకి ఏదైతే స్వామివారి పాదాల వరకు అయితే మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఒకసారి మనం క్లియర్ గా చూసుకున్నాము. అండ్ మనకి స్వామివారికి సంబంధించిన రైట్ అండ్ లెఫ్ట్ చూసుకుంటే మనకి బాలరాముడు ఇంకా రావు కేతు రాబోతున్నారు అనమాట. సో నిన్నటికి అండ్ ఈ రోజుకి చూసుకుంటే ఓవరాల్ గా కూడా మొత్తం కంప్లీట్ అయితే చేసేసినారు. చూస్తే మనకి చాలా క్లియర్ గా కూడా కనిపిస్తుంది. ఇంకా దాని మీద ఇంకొక కోడ్ కూడా వేస్తారనమాట. అండ్ కింద మన మూషికం చూసుకుంటే ఓవరాల్ గా నిన్నటి వరకు సింగిల్ కోట్ ఉండే, ఇప్పుడు వరకు అయితే మొత్తం డబల్ కోట్ వేసి కవర్ చేసినారు. సో దగ్గరికి వెళ్ళైతే మనం చూసుకుందాం స్వామివారి పాదాల దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మండపాల దగ్గర కూడా చూసుకుందాం ఒకసారి. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన గణపతికి సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉంటాయో మన 14 చేలకు అయితే ఫిక్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు అయితే అవి రెడీ చేసి పెట్టుకుండే. సో ఈ రోజు అయితే అవి కూడా ఫిక్స్ చేస్తున్నారు. అదే అనమాట ఇప్పుడు మన వెల్డర్ అన్న వాళ్ళు అయితే కంప్లీట్ చేసేస్తారు అనమాట. ఏవైతే ఆయుధాలు ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి మట్టి పని అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన శేషనాగు పాము వెంకలు వస్తుంది కదా. సో అదనమాట ఈ పని అయితే చేస్తున్నారు. ప్రజెంట్ నిన్నటి వరకు సగం కంప్లీట్ అయింది. సో ఇవాళ అయితే ఓవరాల్ గా శేషనాగుకి సంబంధించింది వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి మనం స్వామివారి దగ్గర ఉన్న పాదాల దగ్గర అబ్జర్వ్ చేసి చూసుకున్నాము. ఓవరాల్ గా మొన్నటి వరకు మనకి స్టేజ్ కూడా వేయలేదు. సో ఇప్పుడైతే స్టేజ్ దగ్గర మనకి మట్టి పని కూడా మొత్తం కంప్లీట్ చేసినారు స్వామివారి దగ్గర. ఇంకా రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఏదైతే స్వామివారు ఉన్నారో అక్కడ కూడా మనకి మొత్తం మట్టి పని కూడా కంప్లీట్ చేసినారు. కింద చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎంత అంతనే ఉంది కదా, ఏం మారింది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన శేషనాగు పాము ఏదైతే వస్తుందో బ్యాక్గ్రౌండ్, సో దానికి సంబంధించిన పాము అనమాట. ఇక్కడ మనకి వెల్డర్ అన్న వాళ్ళు అయితే చేసి పెట్టినారు. సో ఇంకా ఓవరాల్ గా మొత్తం అన్ని పాములు కూడా కంప్లీట్ అయినాయి. ఒకసారి మనం అయితే వెళ్ళి చూసుకున్నాము మొత్తం ఎన్ని పాములు అయినాయి, ఎంతలా వచ్చేటివి ఏంటి అని చెప్పేసి. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా మన స్వామివారికి సంబంధించిన శేషనాగు పాము ఏదైతుందో అదైతే ఇక్కడ మనకి అన్న వాళ్ళు అయితే మొత్తం వెల్డింగ్ చేసినారనమాట. సో ఓవరాల్ గా మొత్తం అన్ని ఇక్కడ మనకి ఇంకా ఒక 7 పాములు వస్తాయి అనమాట. మొత్తం దాన్ని కలిపి మనం శేషనాగు అంటున్నాము. సో దానికి సంబంధించింది ఇక్కడ అయితే మనకి చేసి పెట్టినారు. అండ్ మనకి స్వామివారికి సంబంధించిన రైట్ అండ్ లెఫ్ట్ ఏదైతే మనకి వెల్కమ్ బోర్డు ఉంటుందో సో అక్కడైతే మనకి వినాయకుడికి సంబంధించింది పైన అయితే అన్న వాళ్ళు కడుతున్నారు అనమాట. ఎవరైతే కార్పెంటర్ టీం అన్న వాళ్ళు ఉన్నారో సో అదైతే పైన ఇప్పుడు మనకి అక్కడ ఫిక్స్ చేసినారు. సో మీ ఇక్కడ లెఫ్ట్ ఎట్లయితే ఫిక్స్ చేసినారో రైట్ కూడా మనకి అట్లనే ఫిక్స్ చేశారు. చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. మనకి 1 మంత్ కూడా లేదు మన స్వామివారి ఫెస్టివల్ కి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి. సో వెళ్ళి మనం ఒకసారి మండపాలు కూడా కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ మండపం దగ్గర అయితే మనకు ఓవరాల్ గా ఫస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. సో సెకండ్ ఫినిషింగ్ కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు చూసుకుంటే ఇక్కడ మొత్తం వైట్ సిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కింద అయితే కలిపి పెట్టి దాన్ని స్టిక్ చేస్తున్నారు అనమాట. సో అది ఎలా కలుపుతారు ఏంటి కూడా నేను మీకు చూపిస్తా. సార్ చూడండి.
ప్రజెంట్ అయితే మొత్తం కింద గడ్డి ఏదైతే ఉంటుందో సో అదనమాట మొత్తం పీస్ లాగా చేసి వైట్ సిమెంట్ తో అయితే స్టిక్ చేస్తారు అనమాట. అదే వారికి ఇప్పుడు వెనకాల అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మన స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అప్డేట్స్ ఇవన్నమాట. సో కింద మనకి ఏదైతే 2 స్టెప్స్ ఇంకా స్టేజ్ ఉందో అది ఇంకా కంప్లీట్ కాలే. సో అది కూడా ఓవరాల్గా వాళ్ళ నైట్ వరకు లేకపోతే రేపు మార్నింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ అప్డేట్లో నేను అది మీకు చూపిస్తాను అనమాట. మనం ఒకసారి వెళ్ళి రైట్ సైడ్ ఉన్న మండపాన్ని కవర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే రైట్ సైడ్ మండపం చూసుకుంటే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే వైట్ సిమెంట్ తో చేసినారో ఇన్ని రోజులు మొత్తం పాలిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టేజ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో అయితే మనకి రాముడు ఇంకా సీత సంబంధించిన శ్రీనివాస కళ్యాణం రాబోతుంది అనమాట కాన్సెప్ట్. సో దానికి సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు అనమాట అక్కడ మనకి. సో ఒక వెల్డర్స్ అన్న వాళ్ళైతే ఫస్ట్ దాన్ని వెల్డింగ్ చేశారు. దాని తర్వాత గడ్డితోనైతే మనకి స్వామివారి రూపం అయితే చేస్తున్నారు ప్రజెంట్. సో ఈ రోజు నైట్ వరకు అయితే స్వామివారి రూపం కంప్లీట్ అయిపోతుంది. సో అది రూపం చేసిన తర్వాత మనకి మట్టి పని అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే అనమాట ఈరోజు అప్డేట్ మనకి రైట్ సైడ్ ఉన్న మండపంలో. సో ఓవరాల్ గా మొత్తం కట్టెలు కూడా చూసుకోండి, మొత్తం మనకి కట్టెలు కట్టినారు సైడ్లకి మొత్తం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక చిన్న మండపంలోకి ఎలా ఉంటాయి సో అట్లా మొత్తం కట్టెలు బ్యాక్గ్రౌండ్ కట్టి మధ్యలో మనకు వెల్డింగ్ చేసిన దాని మీద స్వామివారి రూపం అయితే రెడీ చేస్తున్నారు. అదనమాట ఈరోజు అప్డేట్. సో ఒకసారి వెళ్ళి మన బడా వినాయకుడు 17 ఫీట్స్ ఖైరతాబాద్ది ఏంటి ఒకసారి వెళ్ళి దూరం నుంచి చూస్తూ మాట్లాడుకున్నాం.
కాకపోతే అందరికీ అవకాశం ఇప్పించడం కుదరదు కాబట్టి ఇక బ్యాచెస్ వైజ్గా ఒక్కొక్క బ్యాచ్గా రంగంలో పెడుతున్నాం. రాత్రి భవన్ అయితే ఆడెందుకు వచ్చింది ఎవరు మీడియా వాళ్ళు అటు పోతారు. ये यूट्यूब चैनल पे जाएगा। तुम्हारा सब्सक्राइबर कितना है? 1 मिलियन। क्या सही में 1 मिलियन हो गया? व्यूज़ कितना आता? व्यूज आया था 1 मिलियन हो गया तो क्या सेलिब्रिटी हो गया? ये फोटो खींचना है तुम्हारा सेलिब्रिटी हो गया। सिल्वर बटन टोकन कब मिलता? हाँ सिल्वर बटन सिल्वर का 100 के 100 के 1 लाख। वो तो तुम्हारा हो गया। 10 मिलियन होगा तो गोल्डन। 10 मिलियन होगा तो गोल्डन। 1 मिलियन तो हो गया तो गोल्डन आ जाता। यूट्यूब से कितना इनकम होता है ना एवरेज? मतलब हम डालने का वही हाँ हम कितना वीडियोस डालते उतना जितना वीडियो तुम डालोगे वीडियोस व्यूज़ होगा जितना व्यूज जितना व्यूज़ होगा उतना ही। अच्छा काम है तुम्हारा कैमरा लेके सिर्फ फिर घर में जाके वो काटिंग करेगा। మీడియా వాళ్ళు అంతా బయటికి రావాలి చెప్పినా నేను హలో బ్రో 300 ఒకవేళ టైం కరెక్ట్ టైంకి పెట్టినా మాకు అప్పుడప్పుడు పోతుంది 2,000 పడుతుంది. ఒకవేళ నన్ను చూసి వేరే వాళ్ళు పెట్టినాక అప్పుడు మన ఛానల్ ఇక అట్లనే ఇక 4, 5, 6 పోతూనే ఉంటుంది.
ఇవాళ నేను పెడదామనుకున్నాను లేదు కానీ చాలా మంది లైవ్ అయితే ఇక్కడ అందరూ లైవ్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మొన్న అయితే పోస్టల్ మీటింగ్కి అయితే లైవ్ అయితే 10,000 మంది అయితే వాట్సాప్ వచ్చింది. 10,000 మంది మళ్ళీ పద్మరావు ఒకటి లైవ్ ఎక్కువ అంటే ఇప్పుడు లైవ్ ఎక్కువ వేస్తున్నాను. వాళ్ళ నాన్న చేసిన లైవ్ కూడా రెడీ చేశారు. ఫోటో చేస్తామా అప్లోడ్ కొట్టాలా कोड़िए टमारा साइड वाला एड़ी एड़ी बोरानो आटा नोड़ा ने तो कर दो जो बाजार से एड़ी आके चार आटा वाला ଆଉ
खाली बोरा रहने दो तू जा ये जाओ 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 तुम नहीं जाओ नहीं पड़ाओ సో ప్రజెంట్ అయితే ఈ రోజు మన ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే ఓవరాల్ గా మొత్తం నేను అప్డేట్స్ అయితే ఇచ్చేసినాను అనమాట. సో ఈ రోజు అప్డేట్ స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే మనకి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో అక్కడ మనకి స్వామివారి రూపం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే మాత్రం నిన్నటి వరకు అండ్ నిన్నటికి ఈ రోజు చేంజెస్ చూసుకుంటే మట్టి పని అయితే త్వరగా స్టార్ట్ చేసి మనకి చెస్ట్ భాగం ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే కంప్లీట్ చేసినారు. సో బొజ్జ వరకు అయితే నైట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో రేపటి అప్డేట్ లో నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్